హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసాగర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా నిన్న ఈవినింగ్ మేము వినాయకులు చూడడానికి వెళ్ళామండి. అది పెడుతున్నాను. చాలా బాగున్నాయి మా వరంగల్ వినాయకులు. హన్మకొండ నుండి వరంగల్కి వెళ్ళాము. పిన్నవారి వీధిలో చూపిస్తాను చూడండి. ఇంకా ఈవినింగ్ అయింది, మా సోన్ వచ్చే వరకు ఆగినామన్నమాట. మా సోన్ వచ్చింది, మా ఓరియమ్మ చూడండి ఎంత గారాబం చేస్తుందో. ఎత్తుకో అంటుంది అనమాట. అది ఎత్తుకోవాలి. ఇంకా కూర్చోబెడితే ఇక అక్కడ కూర్చుంటే దాని కాళ్ళ దగ్గర కూర్చోని బిల్డప్ ఇస్తుంది అనమాట. దాని గారాబం చూడండి, కాళ్ళ మీద ముడ్డి ఆనిచ్చి కూర్చుంటుంది అనమాట. అంత గారాబం చేస్తుంది. ఇంకా మా టీటి బాబేమో ఫ్రెండ్ ఇంటికి వేయండి ఆడుకోవడానికి. వాడు వచ్చే వరకు ఆగి వాడిని స్నానం చేయించేసి బయలుదేరినామన్నమాట. వాడు చూపిద్దామని చెప్పేసి ఇంకా వరంగల్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర దిగినాం. ఇంకా బట్ల బజార్లో దిగేసి నడుచుకుంటా ఎల్లం బజార్ నుంచి నడుచుకుంటా వెళ్ళాం. ఒక దసరా అప్పుడు ఎంత పబ్లిక్ ఉంటుందో తిరునాళ్ళ అంత ఉంది. లైన్ చూడండి ఎట్లున్నదో. వరంగల్ అయితే ఎక్సలెంట్ వినాయకులు పెట్టేసింది. వాళ్ళు దారిలో ఒక వినాయకుడిని చూసినాము. ఇంకా అన్నీ అమ్మడం, చిన్నపిల్లల వస్తువులు, జ్యూస్లు, ఇంకా మొత్తం ఇంకా దసరా అప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ ఆ టైప్లో అన్ని షాప్స్ పడ్డాయి. ఇంకా రష్ అయితే ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ అనుకోండి. ఇట్లా పక్క నుంచి వెళ్ళిపోయిన బండ్లను అయితే ఆపేస్తున్నారు. ఆటోలైనా బండ్లైనా ఆపేసి నడుచుకుంటూనే లోపలికి లోపలికి బండ్లను అలౌ చేస్తలేరు. వెళ్ళింది మళ్ళీ రావడం కష్టమవుతున్నది. ఇక మా టీటి బాబు చెప్పులు వేసుకున్నా కూడా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి అని చెప్తున్నాడు, కింద రాళ్ళున్నాయని చెప్తున్నాడు. అట్లున్నాయి మన కథ. ఇంకా వచ్చేసినాం చూడండి. ఇంకా ఇదొక వినాయకుడు అనమాట. దానిలో పార్వతీ పరమేశ్వర్ల మధ్యలో కూర్చున్నాడు బంగారం బొజ్జ గణపయ్య చూడండి. ఇంకా ఇది చూడండి. ఇంకా దసరా అప్పుడు కూడా ఎంత అది ఉంటుందో ఉండదో అని అందరు అనడమే అనమాట. మట్టి గణపతి మంచిగా ఖైరతాబాద్ వినాయకుడు టైప్లో చేసిండ్రు. మట్టి గణపతి అని చెప్పేసి ఒక జాతర టైప్లో చూడడం అనమాట. ఎక్సలెంట్గా ఉన్నది. అంత పెద్దగా అది చక్కగా ఉందన్నమాట. కాకపోతే గల్లీ అన్నది ఏమైందంటే చిన్నగా ఉందన్నమాట. పిన్నవారి వీధి లోపలికి అనమాట. పిన్నవారి వీధి అంటే కొంచెం వెడల్పు ఉంటుంది, లోపలి గల్లీలు అనమాట. ఇక చూడండి సైడ్కి ఇట్లా అని వస్తున్నాడు చూడండి. ఆయన అనమాట ఫుల్ రష్. ఇంకా తొక్కులాట. మా టీటి పాపం ఏడవడం, నాకు శ్వాస వస్తుంది, నా ముస్తొస్తుంది, పావే అంటే ఒక పక్కకు పెట్టేసి ఇంకా లైన్లో పోకుండా ఎదురుగా చూపించడం. లైన్లో పోతే చాలాసేపు పెద్దనమాట అని. ఇంకా ప్రసాదాలు అయితే రంది లేదు, ఫుల్గా పెడుతున్నారు. ఆ ప్రసాదాల కోసం చూడలే కానీ ఇక ఆయనని చూసినాం. మట్టి గణపతి మంచిగా చక్కగా పెట్టేసిండ్రు. ఫుల్ రష్. ఇంకా ఏ ఆటో ఎక్కడమే ఇక ఆటో పెద్ద వినాయకుడు మట్టి గణపతి అనగానే దింపేస్తున్నారు. ఇట్లా నుంచి నడిచిపోండి అమ్మ అని చెప్తున్నారు అనమాట. ఇంకా అంత బాగున్నది. ఇక మెల్లగా తీసుకొచ్చినాం, బయటకి తీసుకొచ్చేసి ఇంకా మెయిన్ రోడ్ ఎక్కినాం అనమాట. అటు సైడ్ పోవడానికి రాకుండా మేము లక్ష్మీ టాకీస్ నుంచి నడుచుకుంటూ పిన్నవారి వీధిలోకి వెళ్ళినాం అనమాట. ఇంకా ఎదురైన దారిలో అన్నీ చూసుకుంటూ వచ్చినాం. ఇదేమో చౌరస్తా అయితే స్టేట్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసి ఇక రామలింగేశ్వర ఆలయం గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీ దగ్గరకు వచ్చేసినాం. వెనకాల గుడి చూడండి, రామలింగేశ్వర ఆలయం చాలా ఫేమస్ అనమాట. శివాలయం చాలా బాగుంటుంది. అక్కడిగా వినాయకుడు ఆ గల్లీలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా దారెంబడి చూడండి మళ్ళీ ఇంకా బూరలు అమ్మేవాళ్ళు, పిల్లలకు బొమ్మలు అమ్మేవాళ్ళు, అవన్నీ ఇంకా సూపర్గా. ఇంకా బాలరామాయణం థీమ్ చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా ఫారెస్ట్ థీమ్ ఉంది కదా, అది కూడా చూడడానికి వెళ్ళాం. కాలేదు. ఇంకా ఫుల్ రష్, పెద్దగా ఎక్కడో లైన్ ఉంది. ఇక వీడేమో ఏడుస్తూ ఉంటే వాడిని ఇక గద్దెల మీద కూర్చోబెట్టినాం. మా సరిత మా కోడలు ఉంది కదా, మా కోడల్లోనే వాడిని చిన్నోడిని కూర్చోబెట్టి సోనీ నేనేమో లైన్ కట్టేసినాం. 8కి బయలుదేరినాం అనమాట. ఇక్కడ నుంచే ఇంకా వస్తామని వాళ్ళు మిస్ అయ్యారు. లైన్ చూడండి ఎంత పొడుగుందో. మేమిద్దరం లైన్ కట్టినాము, వాళ్ళనేమో కూర్చోబెట్టినాం అనమాట. అక్కడ జెండా ఉంది కదా, ఆ పోల్ పక్క నుంచి లోపలికి వెళ్ళడం అనమాట. పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్లో పెట్టేసిండు అనమాట వినాయకుడిని. చాలా బాగుంది. వినాయకుడేమో గోల్డెన్ కలరు. ఇంకా మొత్తము థీమ్ ఏమో బాలరామాయణం థీమ్. మొత్తము బాలరామాయణని రాముని చూసినాం అనమాట మేము. ఇంకా వీళ్ళు స్టోర్ ముందరుండి ఇంకా లోపలికి వెళ్తాం కదా, అక్కడ జాయిన్ అయింది అనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాం. అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు, ఆపేస్తున్నాడు అనమాట. ఒక 100 మందిని అట్లా పంపేసి మళ్ళీ ఆపేస్తున్నాడు. కానీ ఎక్కడైనా అదే తెలిసిన వాళ్ళని పక్క నుంచి పంపిస్తున్నాడు, 50 మంది. ఇక మేమేమో అట్లా నిలబడ్డాం. ఇంకా లోపలికి వెళ్తున్నాం చూడండి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్కి దానికోసమో పార్కింగ్ కోసం పెడతారు కదా, దానిలో అని చెప్పేసి అట్లా బైక్లు అవి పెట్టుకోవడానికి అందులో పెట్టేసిండు అనమాట. ఇంకా స్టార్టింగ్ చూడండి మొక్కలు అవి పెట్టి. ఫస్ట్లో అయితే మొక్కలు ఇచ్చిండడు అందరికీ స్పాన్సర్స్. అది వాళ్ళది ఫ్రెండ్స్ యూనిట్ అని వాళ్ళ బోర్డు పెట్టేసుకున్నారు. స్టార్టింగ్లో వినాయకుడు ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా కుస్తీ పడ్డాడు. వానికేమో ఇష్టం లేదు, ఎట్లో దిగేసిండు. ఇంకా లోపలికి వెళ్తున్నాను చూడండి. స్టార్టింగ్ మన సీతారాముల కళ్యాణము నుంచి థీమ్ మొత్తం అనమాట. వనవాసానికి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, బంగారు లేడిని చూడడము,
రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడము, ఇంకా అక్కడ జాడలు కనుక్కోవడం అమ్మవారి, ఇంకా వాళ్ళిద్దరు అరణ్యవాసానికి వెళ్ళడము, విద్యాభ్యాసానికి వెళ్ళే తీము. ఇక్కడ చూడండి రావణాసురుడు పుష్పక విమానంలో అమ్మవారిని ఎత్తుకుపోతున్నారు సీతమ్మ వారిని. ఇంకా బంగారు లేడినేమో మన రామయ్య సంహరిస్తాను, ఆమె బంగారు లేడిని చూసింది సీతమ్మ వారు. అట్లా చాలా బాగా రామాయణం మొత్తం పెట్టేసిండు అనమాట. ఇంకా జటాయువును కలిసిండు కదా తను అక్కడ. ఇంకా శబరి ఎంగిలి పళ్ళ తిన్న రామయ్య ఇక్కడేమో ఆంజనేయ స్వామిని కలుసుకున్నాడు. ఇంకా ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడ సుగ్రీవుని కలిసిండు అనమాట. ఇంకా రాముడు వారధి కోసము ఆయన బండరాళ్ళు ఎత్తుకొస్తున్నాడు. సీతమ్మ వారిని కలుసుకున్న ప్లేసు ఇంకా వారధి నిర్మించిండు. ఇంకా కంప్లీట్ అది అనమాట. ఇక థీమగా రావణాసురుని చంపేసిండు. ఇంకా కంప్లీట్గా అయిపోయింది రామాయణం అనమాట. అంత బాగా పెట్టేసిండు. లోపల పోతుంటే గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్ ఎంత చక్కగా చేసిండు. ఇక్కడ రామాయణం రాముడు చక్కగా ఉన్నాడు చూడండి. సూర్యనారాయణ మూర్తి కదా ఆయన, అట్లా ఆయన దైవము. ఆయన స్టార్టింగ్లో పెట్టేసిండ్రు 7 గుర్రాల రథంతో. ఇంకా ఇటు పక్కకి అన్నీ పెట్టేసిండ్రు. చక్కగా చేసిండ్రు. సెట్టింగ్ మాత్రము ఇంకా అద్భుతం అనుకోండి. ఇక పుష్పక విమానం ఇట్లా కూర్చోబెట్టిన వాళ్ళిద్దరిని. ఇంకా ఆయన నిండగా అలంకరించున్నారు. ఆయన ఒక ఎక్సలెంట్ అనమాట ఈసారి మాత్రం. ఇది ఎప్పుడైనా సరే వరంగల్లో చాలా మంచి మంచిగా పెడతారు, కానీ ఈసారి పెట్టడం చూడండి ఎట్లా చూస్తున్నాడో మా నల్లనయ్య బాలరామయ్య. ముద్దు ముద్దుగా బంగారం లాగున్నాడు చూడండి ఎట్లున్నాడో. ఎంత అందమో ఆయన చూస్తూ నిలబడ్డం, అట్లా 2 కళ్ళు జాడలేదు ఆయన చూస్తూ ఉంటే. అంత సెట్టింగ్ చేసిండ్రు. సేమ్ అయోధ్యకి ఇంకా ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంది సెట్టింగ్. మేము చూడలే కానీ మనము మామూలుగా పిక్చర్లలో చూసినాం కదా, అదే సెట్టింగ్తో అట్లనే దగ్గర చూస్తానైతే ఇట్లా పిలిస్తే పలుకుతాడేమో అన్నట్టున్నాడు. అంత కలగా ఉన్నాడు. ఆయనకు చేసిన ఆర్టిస్ట్కు వందనాలు. అంత బాగుంది. మొత్తము రూపీస్తో ఏమంటారు నోట్లతో 100 రూపాయల నోట్లు ఇట్లా అన్నిటితో అలంకరించి పెట్టేసిండ్రు. మొత్తం సెట్టింగ్ అన్నది అది పిక్చర్ అనమాట. ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఎవ్వరు కూడా 100 మందిని వదిలేస్తున్నారు కదా, అందుకోసమని అట్లా మంచిగా తీసుకొని ఇచ్చిండ్రు అనమాట. ఇంకా మేమంతా సెట్టింగ్ బాగుందని మేము సెల్ఫీలు తీసుకున్నాము సత్య నేను. ఇంకా అటు నుండి బయటకు వచ్చేసినాక ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఒక ఉయ్యాల పెట్టేసిండ్రు. ఉయ్యాలు దిగడానికి ఫోటో సెట్టింగ్ పెట్టేసిండ్రు అనమాట. అందరు ఫోటోలు దిగుతున్నారు ఆ ఉయ్యాల్లో కూర్చొని. మేమేందో అనుకొని చూసుకున్నాం. ఇంకా పక్కకు వచ్చినాక మన ఆదియోగి చూడండి ఎట్లా ఉన్నారో. ఇంకా నందీశ్వరుడు ఆదియోగి సేమ్ అట్లా ఈషా ఫౌండేషన్లో ఎట్లా ఉన్నాడో అట్లా ఫీల్ వచ్చిందనమాట అక్కడికి వెళ్తే. ఇంకెక్కడ చూడు గులాబీ మొక్కలు పెట్టిండు. ఫస్ట్లో పంచిండ్రంట, మేము అప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ రోజు వెళ్ళినాం కానీ ఫస్ట్లో వెళ్తే చాలా బాగుంది అనిపించింది. చాలా బాగుంది సెట్టింగ్ కూడా. ఇక్కడ వచ్చినాక నేనెందుకు ఉండొద్దు అని చెప్పేసి మా కృష్ణయ్య కూడా ఉన్నాడు చూడండి. ఇంకా పిల్లలందరూ వెళ్ళేసి ఆయనను పట్టుకొని దిగుతున్నారు. ఇంకా మేము కూడా దిగేసినాం ఇద్దరము. మా సోని ఏమో టీటీని పట్టుకొని వెళ్ళింది. ఇక్కడ వినాయకుడు గోల్డెన్ వినాయకుడు అనమాట, బంగారంతో చేసిండు అంటారు. కావచ్చు కానీ మళ్ళీ బయటకు వచ్చేసినాక మా టైలర్ స్ట్రీట్లో చౌరస్తాలో దిగినాం. ఇంకా ఆటో దిగేసి మా టీటీ బాబునేమో మా రాజుకు ఫోన్ చేస్తే తీసుకెళ్ళి మేము టైలర్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. టైలర్ స్ట్రీట్ చూడలేదని చెప్పేసి టైలర్ స్ట్రీట్ మొత్తం లైటింగ్స్ చూడండి. ఇంకా టైలర్ స్ట్రీట్ వినాయకుడు ఈయన అనమాట. ఇక్కడ రవకేశ్వర ప్రసాద్ నిన్న. ఇంకా తర్వాత మా ఏరియాకి వచ్చేసినాం అన్నమాట. రావి చెట్టు దగ్గర మా పెద్దాడబిడ్డ వాళ్ళ మేనకోడల వాళ్ళ ఏరియా అనమాట. వాళ్ళ వినాయకుడు ఈయన. ఇంకా వినాయకుడి తాళ్ళ మీద అష్ట వినాయకులు ఉన్నాయి, చాలా బాగున్నది. అవార్డు కూడా వచ్చింది. వాళ్ళు కూర్చున్నారు అక్కడ, ఎవరు లేరు. ఇంకా 10:30 అయింది అట్లా. అప్పుడు ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. మా సోని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వినాయకుడు బాగున్నాడు కదా అమ్మమ్మ అని చెప్పేసి. ఇంకెవరు లేదు తీసుకోండి మనోళ్ళే కదా. ఇక్కడికి వచ్చినాకనే మా జెండా కాడ మా ఏరియా వినాయకుడు అనమాట. ఇక చూడండి ఆయనను వినాయకుడు అంటే బొజ్జ ఉండాలి, 6 ప్యాక్ వినాయకుడిని పెట్టేసారు. ఇక ఇక్కడ ఇదేమో ఇది వరంగల్ది అనమాట. కంప్లీట్ మీకు పిక్చర్ చూపించిన కదా, ఇది కంప్లీట్గా ఇట్లా బంగారు రేకులతో ఇంకా ఎక్సలెంట్గా ఉన్నదంటే 2 ఎవరో ఒకరు అడ్డు రావడం, ఇట్లా కెమెరా పట్టుకోగానే అడ్డు రావడం, ఇంకా చికాకేసింది తీద్దామని చెప్పేసి. ఇక తప్పదుగా అంతమందిలో ఏం చేస్తాం, ఇక తీసేసిన నెమ్మది అనమాట. అక్కడ చూడండి మొత్తం బంగారు గ్లాస్ అట్లా. దీనిలో కంటే చూస్తే మాత్రం 2 కళ్ళు చాలు అనమాట సెల్ఫీలు. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.